నమస్తే, వెల్కమ్ టు బి6 న్యూస్. ఇవాళ ప్రధానాంశాలు: అభివృద్ధికి కలిసి రండి, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం, ఉప్పల్ భగవత్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పష్టీకరణ, హైదరాబాద్ అంతర్జాతీయ నగరం అని చెప్పుకుంటే సరిపోతుందా, ఆ మేరకు అభివృద్ధి కూడా జరగాలి కదా, మూసీలో మురికి వల్లే ఈ భూములకు విలువ లేదు, కొడంగల్ ఓడిపోయాక మల్కాజ్గిరిలో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించారు, కిషన్ రెడ్డి గారు అనుమతులు తెండి గండ పందేరం తొడుగుదామని వెల్లడి. నిన్నటి రోజున ఉప్పల్ బాగాయత్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఏమని ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం, తర్వాత అభివృద్ధిలో అన్ని పార్టీలు అందరూ కలిసి రావాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆయన ఈ సందర్భంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. మరో పక్కన యువశక్తి క్షీణిస్తుంది, రాష్ట్రంలో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు రిప్లేస్మెంట్ స్థాయి కంటే దిగువకు ఆందోళన కలిగిస్తున్న ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 గణాంకాలు. రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7కి పతనం, జాతీయ సగటు 1.9 కంటే తెలంగాణలో తక్కువ నమోదు. భవిష్యత్తులో వృద్ధ జనాభా పెరుగుదల, కార్మికుల కొరతకు అవకాశం. అంత సెల్లు, స్మార్ట్ ఫోన్స్, సిస్టమ్, ఏఐ టూల్స్ అన్నీ ఇవే ఎఫెక్ట్. ఏం చేస్తాం మరి, పనులు అట్లుంటాయి. జేఎన్జీ కొత్త పాఠాలు. గోదావరి కావేరి లింక్పై రేవంత్ సర్కార్ జలద్రోహం. పాలమూరు ప్రాజెక్టుకు ఎన్ఓసి పేరుతో రాష్ట్ర జల హక్కులను తాకట్టు పెడుతున్నారు, చంద్రబాబు ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారంటూ హరీష్ రావు ధ్వజం. ఏఐ ఏజెంట్ వస్తుంది, స్మార్ట్ ఫోన్ల ఆపరేటింగ్ త్వరలో చారిత్రాత్మక మార్పులు. ఏఐ ఏజెంట్లతో ఇకపై స్మార్ట్ ఫోన్ డివైజ్ల అనుసంధానం, స్క్రీన్ ట్యాపింగ్, స్వైపింగ్ చేయగల సామర్థ్యం వంటి వాటి సొంతం. వస్తువుల ఆర్డర్లు, దరఖాస్తుల పూరింపు, అపాయింట్మెంట్లు, బుకింగ్లు కూడా చక్కబెట్టగలరు. ఇక మనుషులతోనే పడినాయి, మొత్తం ఇవే వేసుకుంటాయి. చలో. ప్రాణహిత చేవెళ్లకు కొత్త రూపు, ప్రాజెక్టు పునరుద్ధరణకు వడివడిగా అడుగులు, 10,000 కోట్ల ప్రాథమిక అంచనాలతో కొత్త అలైన్మెంట్, తుమ్మడి హెట్టికి బదులు వార్ధా మెయిన్, గంగా నదులపై సమాంతర బరాజ్. మొన్నటి రకనేమో తుమ్మడి హెట్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు తుమ్మడి హెట్టుకు బదులుగా వార్ధా మెయిన్ గంగా నదులు అంటాడు. ఈ అయితే మొత్తానికి అయితే రైతులు ఉన్నట్టు ఎట్లా ముంచుతట్టున్నారు అన్ని ప్రభుత్వాలు. నేడే ఇండియా జనబంధన్, ఢిల్లీలో విపక్ష కూటమి కీలక సమావేశం, భవిష్యత్తు కార్యాచరణ, ఉమ్మడి వ్యూహంపై చర్చించనున్న నేతలు. ఇవాళ చర్చించి చేసేదేమో ఇప్పటి ఇంకంతే వస్తుంటారు. మా పోరాటం ఆగదు, ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి దిగిపోవాల్సిందే, విద్యా వ్యవస్థలో సమూల మార్పు కోసం ఎజెండా రూపొందిస్తాం. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే వెల్లడి. కాక్రోచ్లు అంటేనే ఇళ్ళకైతే అమ్ముతాం, ఈయన కాక్రోచ్ వ్యవస్థాపకుడు, కాక్రోచ్ జనతా పార్టీ పెట్టి మరి మళ్ళీ ఏం చెప్తారో, ఇంట్లో బొద్దింగంలో చూసి పెడుతూ కావచ్చు. అర్ధరాత్రి పబ్ మఫ్టీలో మహిళా డీసీపీ, డెక్కాయ్ ఆపరేషన్ నిర్వహించిన రితిరాజ్. కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లోకి ఐటీ ఉద్యోగుల అర్ధరాత్రి వెళ్లిన వైనం, అడుగడుగున నిబంధనల ఉల్లంఘన, అసాంఘిక కార్యకలాపాల చిత్రీకరణ, ఆపై స్థానిక పోలీసులకు సమాచారం. దాడి చేసిన పోలీస్ బృందం 9 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వివరాల కోసం ఆరా తీయడం. ఈ మధ్యకాలంలో ఇటువంటి పబ్ కల్చర్ అంటే మిడ్ నైట్ పబ్ కల్చర్ ఎక్కువైపోతున్న సందర్భంలో డీజీపీ గారి ఆదేశాల మేరకు మన డీసీపీ రితిరాజ్ గారు ఒక పబ్లోకి ఐటీ ఉద్యోగులుగా ఎంటర్ అయ్యి మొత్తం అక్కడ ఉన్నటువంటి జరుగుతున్న ఇల్లీగల్ అఫైర్స్ అవన్నీ కూడా కనిపెట్టడం జరిగింది. నగరంలో అదో పేరు మోసిన పబ్ నిబంధనలకు పాతరేసి నిత్యం అర్ధరాత్రి దాటిని నడుపుతుండడమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలతో చెలరేగుతూ భారీగా డబ్బు దండుకుంటుంది. దీనిపై సమాచారం అందుకున్న కుకట్పల్లి మహిళా డీసీపీ రితిరాజ్ ఈ పబ్లో గబ్బు పనులకు తెరదించేందుకు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించినట. పబ్బు గబ్బు మంచి కలిసింది, కానీ ఇటువంటి వాటిపైన ఇంకా కఠినంగా శిక్షించాలి, కఠినమైన చట్టాలు తీసుకొస్తేనే ఇటువంటి పబ్ కల్చర్ అవుతుంది మన హైదరాబాద్లో. హిట్లర్ ఆదర్శం కాబట్టే అరాచకాలు, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా ఒక హంతక ముఠా లాంటిది. ఎక్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్స్ కాదన్న, బయటకు వచ్చి గొడవ అయ్యి ఈ ఎక్స్లో ఎన్ని రోజులు గొడవ చేసినా మనం గిట్నే ఉంటాం. కేసీఆర్ అవినీతిలో మీ వాటా ఎంత, కవిత అసత్య ఆరోపణలు మానుకోవాలి, ఆది శ్రీను. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలు నిరాధారణ ఆరోపణలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం సోదరులపై ఆమె చేస్తున్న ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో
కూడుకున్నవని, భూ కబ్జాలకు సంబంధించినవని ఆధారాలుంటే ప్రభుత్వానికి సంబంధించాలని సవాల్ చేశారు. కేంద్ర మంత్రిగా తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం చేశారు? భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్. వడ్ల మార్కెట్ నిర్మాణ పనులను సాగనిస్తాం. రైతుల నుంచి భూములు లాక్కొని కోహెడ్ మార్కెట్ నిర్మిస్తున్నారు. పాలమూరు కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. ఈయన ఓన్లీ స్టేట్మెంట్లకు స్పీచ్లకే అయిపోతారు. సింగరేణి స్కామ్లపై సిబిఐ విచారణ చేపట్టాలి. 49% వాటా ఉన్న కేంద్రం పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరూ ఒకటే. హరీష్ రావు ధ్వజం. నిన్నటి రోజున బొగ్గ నిల్వలు పరిశీలించడానికి వెళ్తున్న హరీష్ రావును అడ్డుకుంటున్న పోలీసులు అది చూస్తున్నాం. సింగరేణిలో జరుగుతున్న స్కామ్లపై కేంద్రం సిబిఐ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేయడం, ఆదివారం పారిశ్రామిక ప్రాంతంలోని శ్రీమయి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఒక సింగరేణి పరిరక్షణ సదస్సులో పాల్గొని ఆ తర్వాత వెళ్తున్నటువంటి హరీష్ రావు బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం కూడా జరిగింది. బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. జూలైలో సిపిఎస్ ఉద్యోగుల జనజాగరణ యాత్ర. ఆగస్టు 23న చలో హైదరాబాద్కు పిలుపు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెలలో సిపిఎస్ ఉద్యోగులు జనజాగరణ యాత్ర నిర్వహించాలని తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ యూనియన్ నిర్ణయించింది. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు ఉపసంహరించుకోవాలి. ఇటు పక్కన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ